హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో యూనివర్స్ మీ లైఫ్లో ఏం చేంజెస్ చేయబోతుంది అంటే అది ప్రొఫెషనల్ లైఫ్ అయినా అయి ఉండొచ్చు, పర్సనల్ లైఫ్ అయినా అయి ఉండొచ్చు, ఎమోషనల్ కనెక్షన్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా రిలేషన్షిప్ వైజ్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మనీ ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ అయినా ఏం చేంజెస్ అయితే మీ లైఫ్లో చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇన్ ఫ్యూచర్లో రాబోతున్న సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో, మీకు గనుక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనుక రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. 50, 60% కంటే ఎక్కువ రెజొనేట్ అయితే రీడింగ్ మీకోసమే అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. సో, ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేపించుకోవాలంటే నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. ఓన్లీ వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. అవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్, అంటే డబ్బులు మీరు పే చేస్తేనంటే తెలుగులో కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది నాకు వాట్సాప్‌లో మెసేజెస్ పెడుతున్నారు. ఫ్రీ రీడింగ్ కదా! ఫ్రీగా చేస్తారక్క, ఫ్రీగా చేస్తారని. ఫ్రీగా కాదండి, అవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సే మనీకి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను దానికి రిప్లై అయితే ఇస్తాను. సో, రీడింగ్ మాకు రెజొనేట్ అవుతుంది అని కామెంట్‌లో తెలియజేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, మంత్ ఎండింగ్ జరుగుతుంది కదా! నేను ఆల్రెడీ చెప్పాను. రెగ్యులర్‌గా ఎవరైతే యాక్టివ్‌గా ఉంటారో రీడింగ్స్ చూస్తూ నెక్స్ట్ కామెంట్ చేస్తున్న వాళ్ళకి, అంటే అందరూ రీడింగ్స్ చూస్తారు. కానీ నాకు తెలీదు కదా మీరు ఎవరు ఏంటి అనేది. సో, కామెంట్ చేస్తూ, లైక్ చేస్తున్నామక్క, కామెంట్ చేస్తూ అని కామెంట్‌లో పెడుతున్న వాళ్ళకి ఎవరో ఒకరికి నేను మంత్ ఎండింగ్‌లో ఒక రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో, అది నేను ఆల్రెడీ మంత్ స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇప్పుడైతే ఎండింగ్ వచ్చింది కాబట్టి నేను ఒక 2, 3 డేస్‌లో ఎవరనేది చూసి నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళు పర్సనల్‌గా నా నంబర్ ఉంటుంది కదా! అప్రోచ్ అవ్వండి. వాళ్ళ పేరు చెప్పినప్పుడు అది అక్కడ కామెంట్ ఐడీ ఉంటుంది కదా! అది చెప్తాను నేను. సో, రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ గైస్ లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్‌లో తెలియజేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి యూనివర్స్. చూసేవారందరికీ కూడా ఒక చక్కటి రిప్లైస్‌ని, చక్కటి మెసేజెస్‌ని అయితే అందించండి. నైట్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ, జస్టిస్. సో, దేనికోసమో మీరు గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు గైస్. అంటే ఎట్లా ఉందంటే అది కెరియర్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్ అయినా అయ్యుండొచ్చు. అంటే ఎమోషనల్ కనెక్షన్ వైజ్ అయినా అయ్యుండొచ్చు. అంటే మీ రిలేషన్‌షిప్‌లో కూడా మీరు స్ట్రాంగ్ అవ్వాలని, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఇప్పుడున్న స్టేజ్‌లో మేము హ్యాపీగా లేము, ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు గట్టిగా మేము ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి రిలేషన్‌షిప్ గురించి అని కానీ, లేదా కెరియర్ పరంగా రిలేషన్‌షిప్ వైస్ 2 చూసుకుందాం ఇక్కడ మనం. కెరియర్ పరంగా అయితే ఇప్పుడున్న స్టేజ్‌లో నేను ఇంకా హ్యాపీగా లేను. నేను వెల్ సెటిల్డ్ కాదు. నేను ఇంకా బాగా సంపాదించుకోవట్లేదు. నేను ఇంకా సంపాదించుకోవాలి. నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అనే కొత్త కొత్త ఆపర్చునిటీస్ కోసం మీరు గట్టిగా ట్రైల్స్ చేయడం కానీ, గట్టిగా బిజినెస్ అలాంటిదేదైనా ప్రొవైడ్ చేస్తున్న అలాంటిదేదైనా అరేంజ్ చేసుకోవడానికి మీరు కొంచెం ముందుకు వెళ్ళడం కానీ, ఇట్లా ఏదో ఒక విషయంలో మీరైతే స్ట్రాంగ్‌గా ఎఫర్ట్ అయితే, అంటే మీ మొత్తం శక్తినంతా దాని మీద ఉపయోగిస్తున్నారు. మీ ఆలోచన అంతా దాని మీద పెడుతున్నారు అనేదైతే ఇక్కడ తెలుస్తుంది. సో, మీరు ఎవరైతే దీనికి రిలేటెడ్‌గా ఉన్నారో, అంటే ఈ సిట్యుయేషన్స్‌కి రిలేటెడ్‌గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నారనేది యూనివర్స్ నుంచి వచ్చే ఒక డివైన్ మెసేజెస్ గైస్. సో, చూడండి మీరైతే ఏదో ఒక విషయంలో ముందుకెళ్ళాలి. ఇన్ కేస్ రిలేషన్‌షిప్పు ఆహ్, ఎమోషనల్ కనెక్షన్సే అనుకుందాం. ఇప్పుడున్న కనెక్షన్స్‌లో మీరు స్ట్రాంగ్‌గా లేరు అన్నది మీ ఫీల్. ఎందుకంటే ఇంకా బెటర్ రిలేషన్ కావాలి అంటే మీ పార్ట్నర్ నుంచి మీరు ఇంకా ఎఫెక్షన్ కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ నుంచి ఇంకా అటెన్షన్ కోరుకుంటున్నారు. సో, దానికోసం మీరు గట్టిగా ట్రై చేస్తున్నారు. ఏం జరుగుతుంది మా మధ్య? అసలెందుకు మా పార్ట్నర్ మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు? అసలు ఎందుకు మాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు? ఇట్లాంటివన్నీ కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
సో, దానికోసం ఆలోచిస్తున్నారు. అది కూడా జరుగుతుంది. అంటే ట్రై చేస్తున్నారు అనడం కంటే, ఆలోచిస్తున్నారు అనడం కూడా కరెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే, ఆలోచించే కదా మీరు ట్రై చేయగలుగుతారు. సో, అదైతే చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అదే డబ్బుల పరంగా చూసుకున్న, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా చూసుకున్నాం. ఇప్పుడున్న స్టేజ్‌లో మీకు ఎంత మనీ వచ్చినా కూడా అది మీకు సరిపోవట్లేదు. ఇంకా మేము పెట్టే ఎఫర్ట్ ఇక్కడ కాదు. ఇంకా గట్టిగా మేము ట్రై చేసి, ఇంకా బాగా సంపాదించాలి. ఇంకా మేము ముందుకెళ్ళాలి. నా లైఫ్‌లో సక్సెస్ సాధించాలి అని కూడా మీరు ఆలోచిస్తున్నారు. ఎవరైతే డబ్బులు సంపాదించాలి, బిజినెస్‌ని డెవలప్ చేసుకోవాలి, లేకపోతే కెరియర్‌లో మంచిగా ఎళ్ళాలని ఆలోచించి మీరు ఆ దిశగా మీరేదైనా డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆ వేలో మీరేదైనా ముందుకు వెళ్లి యాక్షన్ రూపంలో ఏదైనా చేయడం కానీ, ఇట్లాంటివైతే చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఇక్కడ ఉన్న సిట్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయంటే మీకు ఏదైతే రిలేషన్‌షిప్ వైస్ ఫస్ట్ చూస్తున్నో, ఏదైతే మీ చుట్టూ ఉన్న రిలేషన్స్ ఉన్నాయో, మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని మీరు ఓకే చెయ్యాలా? లేదా? అనేది మీ థాట్. అసలు మీకున్న రిలేషన్స్‌లో మీకు హ్యాపీగా లేరు. మీ మనసు వేరే దాని మీద ఉంది. మీరేదో కోరుకుంటున్నారు. లేకపోతే మీ ఆలోచనలన్నీ వేరే దాని మీద ఉన్నాయి. మీకు ఏదైతే రిలేషన్ ఉందో దాని మీద మీ ఇంట్రెస్ట్ లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు. ఆలోచిస్తున్నారు. ఎదుటి మనిషి మీ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నా మీరు దాని గురించి ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ నా మీద జెన్యూన్‌గానే చూస్తున్నారా? లేకపోతే వీళ్ళు నాతో కరెక్ట్ వేలో ఉంటున్నారా? లేదా? అనేది మీకు ఆలోచన. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అసలు ఎక్స్‌పీరియన్సెస్ పాస్ట్‌లో ఏదైతే జరిగాయో వాటన్నిటి తాలూకు ఇంపాక్ట్ మీరు ఇట్లా ఆలోచిస్తున్నారు. ఇంకా సిట్యుయేషన్స్ వైస్ ఇంకా చూసుకున్నట్లయితే, ఇంకా ఎవరైతే మీ చుట్టూ మీ సోల్‌మేట్ కాకుండా ఇంకా ఎవరైతే రిలేషన్స్ ఉంటాయో, వాటన్నిటిని కూడా మీరు అంతగా మనసుకి హత్తుకునేలాగా లేవు. అంటే ఎక్స్‌ట్రా రిలేషన్స్ ఉంటాయి కదా! మదర్, ఫాదర్ లేకపోతే బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్స్ ఎవరైనా సరే. వాళ్ళెవ్వరైనా సరే మీకు ఎంత రిలేషన్స్ ఉన్నా కూడా మీరు ఇంకా ఏదో ఆ రిలేషన్‌షిప్‌లో హ్యాపీనెస్ అయితే పొందలేకపోతున్నారు. మీకు ఆఫర్ ఇస్తున్న రిలేషన్‌షిప్‌లో కూడా మీరు హ్యాపీగా లేరు. ఎందుకంటే, ఆ రిలేషన్‌షిప్‌లో ఇంకా ఏదో వెలితి అనేది మీ మనసుకి తెలుస్తుంది. ఇది యాక్సెప్ట్ చెయ్యాలా? వద్దా? అనే ఆలోచనలో మీరు ఉన్నారు. ఇట్లా ఉంటుంది మీ సిట్యుయేషన్ ప్రెజెంట్‌లో ఇప్పుడు అన్నీ ఇలా జరుగుతున్నాయనేది యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ అన్నీ ఫార్వర్డ్ చేస్తుంది గైస్. సో, ఆలోచిస్తున్న స్టేజ్‌లోనే మీరున్నారు. ఇంకా చూస్తున్న కెరియర్ చూస్తున్నాం. కెరియర్ పరంగా ప్రొఫెషనల్ అంటే వృత్తి పరంగా, డబ్బుల పరంగా ఇట్లా చూస్తే ఏదైతే మీరు ఇప్పుడున్న సిట్యుయేషన్స్ అంటే ఏవైతే మీరు జాబ్ చేస్తున్నారనుకోండి. ఆ జాబ్‌లో మీరు హ్యాపీగా లేరు. బిజినెస్ చేస్తున్నారనుకోండి. ఆ బిజినెస్‌లో మీరు హ్యాపీగా లేరు. ఇంకా ఏదైనా ఆఫర్స్ వస్తున్నా అవి కూడా మీకు సాటిస్ఫై చేసే విధంగా అంటే మీరు సంతోషపడే విధంగా అవి కూడా లేవు. ఎందుకంటే మీరు ఇంకా బాగా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఇంకా ఏదో సాధించాలి అనుకుంటున్నారు. కానీ వచ్చేవన్నీ ఎలా ఉన్నాయంటే, వచ్చే ఆపర్చునిటీస్ కూడా మీకు సరిపడవి కాదు అని మీ ఫీల్. అంటే ఇది నా అర్హతకు తగినట్టుది కాదు. ఇంకా నేను బాగా డెవలప్ అవ్వాలంటే ఇది కాదు నాకు కావాల్సింది. ఇంకా కావాలి. ఇంకా ఏదో నేను నా నా కేపబిలిటీ ఇది కాదు అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో, మీరు ఎటు కూడా డెసిషన్ చెప్పకుండా ఆఫర్స్ వస్తున్నా కూడా ఆలోచించే స్టేజ్‌లోనే మీరున్నారు. ఇంకా అంటే మనం ముందే చెప్పుకున్నాం ఇక్కడ నైట్ ఆఫ్ గాడ్ ఎనర్జీలో ఆలోచిస్తూ స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటారు. సో, ఏవొచ్చినా కూడా మీరు దాన్ని ఎట్లా కరెక్టా? రాంగా? అనే దాని గురించి ఆలోచిస్తూ కరెక్టా? రాంగా? అనేది ఆలోచిస్తూ మీరేం చెయ్యాలి అనే దాంట్లోనే ఉంటారింకా. సో, జస్టిస్ అనేది ఎప్పుడొస్తుందంటే మీరు ఏది డెసిషన్ తీసుకోలేకపోతున్నారిక్కడ. అంటే రిలేషన్‌షిప్ వైస్ చూసుకుందాం. రిలేషన్‌షిప్‌లో కూడా ఎవరైనా ఆఫర్ చేస్తున్నా, లేకపోతే మీ సోల్‌మేట్ మీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నా సారీ. వాటన్నిటిని కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇది కరెక్టా? రాంగా? అనే డెసిషన్‌లోనే మీరున్నారు. ఏం చెయ్యాలి అనే ఆలోచనలో మీరున్నారు. సో, ఇట్లా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మీరేది డెసిషన్ తీసుకోలేని స్టేజ్‌లో యూనివర్స్ మీకు ఒక జస్టిస్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో, అది మీరిక్కడ గమనించుకోవాలి. యూనివర్స్ నుంచి ఒక జస్టిస్ అనేది మీకు తొందరలోనే దొరకబోతుంది. అది ఏ విషయంలోనైనా, కెరియర్ విషయంలోనైనా, పర్సనల్ లైఫ్ విషయంలోనైనా. ఇంకోటి ఏదైనా ఇష్యూస్ అంటే డబ్బుల పరంగా ఏదైనా మీరు కోర్ట్‌లో కేసులు, వాయిదాలు ఇట్లాంటి వాటితో ఉన్నా కూడా
వాటికి కూడా ఒక జస్టిస్ అయితే దొరుకుతుంది. లేదు ఏదైనా పర్సనల్ లైఫ్‌లో డివోర్స్‌కి ఇట్లాంటి వాటికి అప్లై చేసి ఏదో ఒకటి ఇష్యూస్ జరుగుతుంటే, దానికి కూడా మీకు యూనివర్స్ అయితే ఒక డెసిషన్ అనేది ఇవ్వబోతుంది అనేదైతే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, అట్లా ఆలోచించే స్టేజ్‌లోనే మీరున్నారు. ఇంకా చూసారా ఎన్ని వస్తున్నాయి ఎలా ఉందో 4 ఆఫ్ వార్డ్ ఎనర్జీ, 9 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, ది హై ప్రీస్టెస్. మనం ముందే అనుకున్నాం కదా గైస్. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మీరు ప్రతి దాన్ని థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఆలోచించే విధానంలోనే ఇక్కడ చూడండి. 4 ఆఫ్ వార్డ్ ఎనర్జీ ఎట్లా ఉందంటే, మీరు డే అంతా మీ వర్క్ మీరు చేసుకుంటున్నా, మీరు రిలేషన్‌షిప్‌లో అంటే ఎమోషనల్ కనెక్షన్స్ రిలేషన్‌షిప్‌లో మాట్లాడుకుందాం ఇప్పుడు. వాటిలో ఏం జరుగుతుందంటే మీరు ఏ డెసిషన్ మీ పార్ట్నర్ ఇచ్చింది గానీ, ఏది ఇక్కడ చుట్టూ ఉన్న రిలేషన్స్‌ని గానీ, ఏది ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. అసల మీరు మీలో మీరే ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని ఆలోచించుకుంటున్నారు అని మనం ముందే చెప్పుకున్నాం. అట్లాంటి సిట్యుయేషన్‌లోనే జస్టిస్ అనేది దొరుకుతుంది మీకు. యూనివర్స్ ఇవ్వబోతుంది అనేది మనం అనుకున్నాం. సో, దానికి రిలవెంట్‌గానే ఏం జరుగుతుందంటే, మీరు డే అంతా ఏ వర్క్ చేస్తున్నా నైట్ పడుకునేటప్పుడు మీకు మీ సిట్యుయేషన్స్ అన్నీ జ్ఞాపకమొస్తాయి. ఏం జరుగుతుంది? నా ముందు ఏం డ్రామా జరుగుతుంది? నా ముందు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఎవరు ఏం డెసిషన్స్ తీసుకుంటున్నారు? మా పాస్ట్ లైఫ్‌లో ఈ ప్రెజెంట్ గాని, పాస్ట్ గాని ఏం జరుగుతుంది? వాళ్ళు మాతో ఎలా ఉన్నారు? అండ్ రిలేషన్‌షిప్ వైస్ అయినా మీ పార్ట్నర్‌తో ఉన్న రిలేషన్స్ కానీ, వాళ్ళు అనే మాటలు కానీ, వాళ్ళు ఆహ్, ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు మీతో ఏదైతే టైంని ఏదైతే మైండ్‌తో వాళ్ళు ఏదైతే మీకు చెప్తున్నారో అవన్నిటిని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని కూడా మీరు అలా గుర్తు చేసుకుంటున్నారు. ఒకవేళ అది హ్యాపీ మూమెంట్ అయినా, సాడ్ మూమెంట్ అయినా ఇక్కడ 2 అర్థం చేసుకోవాలి మీరు. అది సంతోషమైన విషయమైనా, బాధాకరమైన విషయమైనా కూడా రెండిటిని కూడా మీరు అది వింటూనే అది ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచిస్తూ ఏం డెసిషన్ తీసుకోవాలి, ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి అనే దాంట్లో మీరుంటారు. ఇంకా ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే అవన్నీ ఆలోచిస్తూ ఉంటే చాలా పెయిన్ అనేది ఉంటుంది. అసలా ఏంటి బాధ అన్నట్లుంటుంది. ఒక్కొక్కసారి ఆ పెయిన్‌లో కూడా సంతోషం అనేది ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఆహ్, వాళ్ళు చేస్తున్న బిహేవియర్‌కి ఇప్పుడు మనం రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్‌షిప్ గురించి నేను చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నా ఎట్లా ఉంటుందంటే అదంతా మీకిష్టమే. కానీ వాళ్ళు మంచా, చెడా, వాళ్ళు మీకుతో ఉంటున్నారా లేదా అనేది ఒక బాధ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని మీరిష్టపడ్డారు. వాళ్ళ ప్రెజెన్స్‌ని మీరిష్టపడుతున్నారు. కాబట్టి మీకు వాళ్ళంటే ఇష్టమే అయినా కూడా మీ యొక్క బర్డెన్స్, మీ యొక్క వ్యక్తిగతమైన విషయాల వల్ల కానీ, లేకపోతే మీ పర్సనల్ ఏదైనా ఇంకా మీ ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల కానీ, మీరు వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అదే ఇష్యూస్‌లో వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయొచ్చు. దూరం పెట్టొచ్చు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కోపంగా అనిపిస్తుంది ఆ విషయాలవన్నీ. ఒక్కొక్కసారి అవన్నీ తలుచుకుని ఎట్లా అంటే వీళ్ళతో మేము ఉండడం వల్ల ఈ హ్యాపీ మూమెంట్‌ని ఎంజాయ్ చేశాము. వాళ్ళ వల్ల నేను ఈ మనశ్శాంతిని పొందాను. ఇట్లాంటివి కూడా జరుగుతా ఉంటాయి. అంటే బాధ అయిన విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. సంతోషమైన విషయాలు కూడా గుర్తొస్తుంటాయి. ఇక్కడ అదే మీరు ఆలోచించుకోవాలి. మీరు గమనించవలసిన విషయం. ఒకటే సాడ్ మూమెంట్స్ ఒకటే కాదు. హ్యాపీ మూమెంట్స్ అండ్ సాడ్ మూమెంట్స్ 2 కలిపి మీరు ఏదైతే మీరు అలోన్‌గా అంటే ఏదైతే ఒంటరిగా ఉండే టైం, నిద్రపోయే టైం ఉంటుందో, ఆ టైంలో మీకు గుర్తొస్తూ ఉంటాయి. అది కూడా మీకు చాలా ఒక్కొక్కసారి పెయిన్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఏదైనా కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పాను. ప్రతీదీ ఆలోచిస్తూ ఉంటారు. డెసిషన్ కోసం ఏ డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారని. అట్లాంటి సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి. అదే కెరియర్ పరంగా చూసుకుందాం. కెరియర్‌లో కూడా సేమ్ ఎలా అంటే ఉన్నదేమో మీకు సాటిస్ఫై అవ్వదు. ఇది నా క్వాలిఫికేషన్స్‌కి సంబంధించింది కాదు. ఇది నా అర్హతకు తగినది కాదు. నేను ఇంకా మంచిగా ఎలిజిబుల్. నాకంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా నేను నాకంటే బాగా సంపాదించుకుంటున్నారు. కానీ నేను మాత్రం ఏమి సంపాదించుకోలేకపోతున్నాను. నేను ఇంకా ఎక్కడో ఉండవలసిన వాళ్ళని నేను ఇక్కడే ఉండిపోతున్నాను అని ఇట్లాంటి బాధ ఉంటుంది. లేకపోతే నా బిజినెస్ మాత్రమే నాకు కలిసి రావట్లేదు. లేకపోతే నా ప్రాపర్టీయే నా చేతికి అందట్లేదు. సమ్‌టైమ్స్ ఇట్లాంటివి కూడా జరుగుతా ఉంటాయి. కొన్ని సినారియోస్‌లో ఇక్కడ మనకు అది కూడా కనిపిస్తుంది. అంటే మీకు రావాల్సిన ఆస్తి గాని, మీకు రావాల్సింది ఏదైనా ప్రాపర్
ప్రాపర్టీ గాని, గోల్డ్ గాని ఇట్లాంటివి కూడా మీ చేతికి రాకుండా ఉండడం. అది కూడా మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. సో, అలాంటి వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి నా లైఫ్ ఏంటి? నేనింత గోల్ పెట్టుకున్నాను. నేనింత ముందుకు మీ డ్రీమ్స్ కూడా మీకు ఆ టైంలో కనిపిస్తా ఉంటాయి. ఎట్లా అంటే మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, ఏదైతే నేనింత గొప్పగా ఇంత నెలకింత సంపాదించాలి, నేనింత కార్ కొనాలి, బిల్డింగ్ కొనాలి, లేకపోతే పేరెంట్స్‌ని ఇట్లా చూసుకోవాలి, లేకపోతే నా లైఫ్‌లో నేనింత ముందుకెళ్ళాలి. ఇట్లా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి విజన్ రూపంలో. మీరు పడుకుని ఇదంతా నేను చెప్తుంది మీరు పడుకునేటప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు జరిగే సిట్యుయేషన్స్ మీ మీ లైఫ్‌లో. సో, ఆ టైంలో గట్టిగా అలా ఆలోచిస్తూ ఉంటారు. ఏం డెసిషన్ తీసుకోవాలి? ఎట్లా నేను నా లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి అనేది ఒక పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఎంతకాలం నేను ఇదంతా ఓర్చాలి? నేను ఎంతకాలానికి నాకు నా లైఫ్‌లో ఒక హ్యాపీ మూమెంట్స్ వస్తాయి అనే ఇట్లాంటి పెయిన్, ఇట్లాంటి బాధ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ 9 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే రిలేషన్‌షిప్ వైస్ చూసుకున్నట్లయితే అంతా జరుగుతుంది. ఇంత జరుగుతూ ఉంది కదా! మీరేది కూడా డెసిషన్ తీసుకోలేదు. జస్టిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎట్లా ఉంటుందంటే ఒక పెయిన్ అనేది మీరు ఒక బాధ అనేది మీరు భరిస్తా ఉంటారు. ఎందువలనంటే రిలేషన్‌షిప్‌లో మీరు హ్యాపీగా లేరు. మీ పార్ట్నర్ మీకు టైమ్ ఇవ్వట్లేదు. లేకపోతే మీ వైపు నుంచి మీ ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇట్లాంటివన్నీ అంటే అందరికీ ఒకే రీజన్ కాదు కదా గైస్. ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్. సో, డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఎవరి పెయిన్ వాళ్ళకుంటుంది. కానీ ఏదైనా కూడా పెయిన్, స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఇంకొకటేంటంటే ఇద్దరు మీ సోల్‌మేట్ మీరు ఒకే దగ్గర ఉన్నా కూడా మీ సోల్‌మేట్ మీ మీద జెన్యూన్ లవ్‌ని చూపించట్లేదు అనే బాధ కూడా సమ్ సినారియోస్‌లో కొంతమంది వెర్షన్‌లో ఉంటుంది. అది కూడా మీకు చాలా బాధగా, చాలా పెయిన్‌గా ఉంటుంది. ఇంకా దీనికి తోడు చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా అంటే రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీ రిలేషన్‌షిప్ గురించి ఏదో ఒకటి మాట్లాడుకోవడం. ఏంటి మీరిలా ఉన్నారంట కదా! ఏంటి మీరది జరుగుతుందంట కదా! ఏంటి మీ లైఫ్‌లో ఇది జరుగుతుందంట కదా! ఇట్లాంటివి అంటే మీ మీద సానుభూతి చూపిస్తూనే కూడా వాళ్ళేంటంటే మీకు పెయిన్‌ని కలిగిస్తా ఉంటారు. అట్లాంటి బాధను కూడా మీరు తట్టుకుంటా ఉంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఏది జరుగుతున్నా కూడా మీ లైఫ్‌లో మీరెట్లా ఉంటారంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ కిందే ఉంటారు. అసల వీక్ మైండ్‌తోని ఉండరు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చేస్తూ ఉంటుంది. ఒక డేలో 24 అవర్స్ ఉన్నాయనుకోండి గైస్. సో, 24 అవర్స్‌లో మీరు 8 అవర్స్ నిద్రపోయినా, మిగతా అవర్స్ అన్నీ మీరు వర్క్ చేసుకుంటూ ఉన్నా, వర్క్ మీద కాన్సంట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. మీ ఇష్యూస్ మీద కూడా కాన్సంట్రేషన్ చేస్తూ ఉంటారు. దానిలో ఒక 1 అవర్ అయినా మీరు పెయిన్‌ని, బాధనైతే ఫీల్ అవుతారు. అంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీకు, ఆ టైంలో మీరు ఒక బాధ అనేది అనుభవిస్తారు అనేది ఇట్లా తెలుస్తుంది మీ యొక్క రీడింగ్‌లో. సో, అట్లాంటి పెయిన్ భరించినా కూడా మీరు ఎక్కడా వీక్ అవ్వరు. ఇదే యూనివర్స్ యొక్క జస్టిస్. ఎట్లా ఉంటదంటే, ఇంకా పెయిన్ తట్టుకునే కొద్దీ మీలో మెచ్యూరిటీ అంటే మీలో ఒక అవగాహన అనేది పెరుగుతుంది. ఓహ్! నేను ఈ మిస్టేక్ చేస్తే నాకిట్లా జరిగింది. సో, నేనిది చేంజ్ అవ్వాలి. నేనిట్లా మారాలి అనేది ఒక ఆహ్, మెచ్యూర్డ్ అండర్‌స్టాండింగ్ మీలో మీకే వచ్చేస్తుంది. మీ మీద మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎన్ని పెయిన్స్‌తో చాలా బాధనైతే పడతారు. అది బాధనేది దెబ్బ ఇక్కడ మనకి 9 ఆఫ్ వాండ్స్‌లో పైన దెబ్బలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ పెయిన్ ఎలా ఉంటుందంటే మీది లోపల మనసులో పెయిన్ ఉంటుంది. బయటకి దెబ్బలు కాదు ఇక్కడ. సో, మనసులో ఆ పెయిన్ ఉంచుకొని కూడా మీరు ఇంకా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మనకి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. ఏదైతే దెబ్బలు పడుతూ ఉంటేనే ఒక రాయి కూడా శిల్పంలాగా మారుతుంది అని. అట్లా ఉంటుంది మీ సిట్యుయేషన్. అంటే ఎన్ని దెబ్బలు పడుతుంటే అంత షైన్ అవుతారు. అంత మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారు. ది హైటెస్ట్ అక్కడ అదే జరుగుతుంది మీ క్యారెక్టర్‌లో. ఎట్లా అవుతారంటే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ కింద తయారవుతారు. సో, ప్రతి దాన్ని సీక్రెసీ మెయింటైన్ చేస్తారు ఇక మీదటి నుంచి. ఏ విషయంలోనైనా కూడా ఏది పడితే అది మాట్లాడటం కానీ, ఎట్లాంటి పడితే అట్లాంటి డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటివైతే అవాయిడ్ చేస్తారు. అసలు వాటి జోలికి వెళ్లరు. మీకు మీరుగా ప్రతి విషయాన్ని కూడా మీతో మీరు ఫస్ట్ కన్సల్ట్ చేసుకుంటారు. అంటే మీతో మీరు మాట్లాడుకుంటారు. మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ పెంచుకుంటారు. ఒక మంచి గ్రిప్‌ని పెంచుకుంటారు. మీ మీద మీకే ఒక అండర్‌స్టాండింగ్ వస్తుంది.
సో, నేనిట్లా ఉండాలి, నేనిట్లా ఉండకూడదు, నేనిలా మారాలి, నేనిలా ఇంత పెయిన్ అనుభవించి దాని నుంచి నేను బయటకొచ్చాను. సో, నేనిట్లా చెయ్యాలి అనే ఒక మంచి ఆలోచన అయితే మీలో వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, చూసారు కదా యూనివర్స్ మీ లైఫ్‌లో ఎట్లాంటి చేంజెస్ ఇస్తుందో. ఇక్కడ చూడండి అసలైన చేంజ్ స్టార్ట్ అయిన తర్వాత 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. సో, యూనివర్స్‌కి తెలుసు ఎక్కడెక్కడ ఏం చెయ్యాలి, ఎక్కడ ఎలా ఉంచాలి అనేది. 3 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ స్వోర్డ్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడైతే మెచ్యూర్డ్‌గా స్టార్ట్ అయ్యారో ఆటోమేటిక్‌గా మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. 3 ఆఫ్ కప్స్‌లో సెలబ్రేషన్స్ ఉంటాయి. రీయూనియన్స్ ఉంటాయి. అంటే మీరు ఆల్రెడీ ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్‌గా మీరు ఎదురు దెబ్బలు తిని, తిని, తిని ఒక ఏ డెసిషన్ తీసుకోవాలి అనే స్టేజ్‌లో యూనివర్స్ మీకు ఒక జస్టిస్ ఇస్తుంది. ఆ జస్టిస్ నుంచి మీరు బయటకొచ్చి ఒక స్ట్రాంగ్‌గా ఒక సెక్యూర్డ్ పర్సన్‌గా మీరు రెడీ అవుతారు. రిలేషన్‌షిప్ వైస్ చూసుకున్నా ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఇప్పటి వరకు మేమన్ని పెయిన్స్ అనుభవిస్తున్నాం. మాకంతా ఒక అసల కరెక్ట్ వేలో లేదు అనుకుంటున్నారో వాళ్ళకి కూడా చక్కగా ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఉంటాయి. సెలబ్రేషన్ మూమెంట్స్ అయితే ఉంటాయి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్‌మేట్ ఎవరైతే అనుకుంటున్నారో, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ, మళ్ళీ తిరిగి వాళ్ళ మనసు మిమ్మల్ని బాధపెట్టే విధంగా కాకుండా మీకు అనుకూలమైన విధంగా మారటం కానీ, ఇట్లాంటివైతే జరుగుతాయి అని తెలుస్తుంది. సో, ఎవరైతే ఇంకా మేము అంటే పాస్ట్‌లో రిలేషన్‌షిప్‌లో బ్రేక్ అయిపోయి, మేము అలోన్‌గా ఉండిపోయాము అని అనుకుంటున్నారో, అట్లాంటి వారికి మీ లైఫ్‌లో మీరు కోరుకున్న పర్సన్, మిమ్మల్ని కోరుకున్న పర్సన్ ఎవరైతే ఎవరో ఒకరు ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళు మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. మీరు సెలబ్రేషన్స్ మూమెంట్‌ని చూడగలుగుతారు. మీ మీ యొక్క హ్యాపీ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, ఇది కెరియర్ పరంగా ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా మనం చూసుకున్నట్లయితే, మీరు ఆశిస్తున్నది ఏదైతే ఉందో అంటే ఇప్పటి వరకు నేను కెరియర్‌లో కరెక్ట్‌గా లేను. లేకపోతే నా డబ్బులు సరిగ్గా రావట్లేదు. నా ప్రాపర్టీ అక్కడ ఉండిపోయింది, చిక్కుకుపోయింది. లేకపోతే నా బిజినెస్ సరిగ్గా జరగట్లేదు. వాటి వలన నేను ఫైనాన్షియల్‌గా డబ్బు పరంగా నేను ఇబ్బంది పడుతున్నాను అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరేదైతే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కోరిక. ఇప్పుడు నాది బిజినెస్ జరగాలని నా కోరిక అయ్యుండొచ్చు. మీ కోరికేంటి? మంచిగా జాబ్‌లో నాకు మంచి సాలరీ వచ్చే జాబ్ కావాలి అనుకోవచ్చు. మీ పక్కనున్న వాళ్ళకేమనిపిస్తుంది? నా ప్రాపర్టీ ఎక్కడో చిక్కుకుపోయింది. అది నా చేతికి రావాలి అని. అలా ఒక్కొక్కరిది ఇక్కడ చూసే వాళ్ళది కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అంటే డబ్బు ప్రాబ్లమ్ ఒక్కటే ఉంటుంది. కానీ దాని కారణాలు వేరే వేరే ఉంటాయి. సో, ఏ కారణమైనా కూడా దానిలో మీరు ఒక సొల్యూషన్ ఎతుక్కుంటారు. చక్కగా దాని నుంచి బయటపడతారు. మీరు కోరుకున్న విధంగా చక్కగా సెలబ్రేషన్స్ ఎప్పుడు జరుపుకుంటారు గైస్? మనం హ్యాపీగా ఉన్నప్పుడే ఏదైనా మన లైఫ్‌లో సెలబ్రేషన్ జరుపుకోగలుగుతాం. మనం సాడ్‌గా ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు సెలబ్రేషన్స్ ఏమి చేసుకోలేము కదా! ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటే మీరు బాధ నుంచి బయటపడతారు. హ్యాపీ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఏది జరుగుతున్నా కూడా నైట్ టైమ్ పడుకున్నప్పుడు మీ పాస్ట్ తాలూకా ఇంపాక్ట్ మిమ్మల్ని ఒక 100%లో 10% అయినా మీరు అదంతా తలుచుకొని అప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా జరిగింది. నా మిస్టేక్ వల్ల ఇప్పుడు ఇలా జరిగింది. నేను వాళ్ళ వలన నేను పెయిన్ ఫీల్ అయ్యాను అనే బాధ అన్నమాట మాత్రం ఉంటుంది. అంటే ఒకేసారి మర్చిపోలేం కదా! ఎందుకంటే అందరం హ్యూమన్ బీయింగ్స్. సో, ఒక్కసారి మన లైఫ్‌లో ఎంత మ్యాజిక్, ఎంత మిరాకిల్ జరిగినా, ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా ఉంటారంటే, పాస్ట్ తాలూకా ఇంపాక్ట్ మిమ్మల్ని అందుకే నేను ఫస్టే చెప్పాను. మీకు మెచ్యూరిటీ వచ్చింది అని. మెచ్యూర్డ్ పర్సను పాస్ట్ తాలూకా ఇంపాక్ట్స్‌ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అదే ఒక నార్మల్ పర్సన్ అనుకోండి, ఎట్లా ఉంటారంటే, వాళ్ళకి అంతా ఒక హ్యాపీ మూమెంట్స్ వస్తే, ఇదే లైఫ్, ఇదే లైఫ్. ఓకే. 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 అనుకోని, ఇంకా పాస్ట్‌లో మేము ఇంత కష్టపడ్డాం, ఇంత బాధపడ్డాం అనేది ఇవేం గుర్తుపెట్టుకోరు. నేను చిన్నప్పటి నుంచి ఇలాగనే ఇంత హ్యాపీగానే ఉన్నాననుకుంటారు. అది వచ్చింది ఎలా పోతుందో కూడా మళ్ళీ వాళ్ళకి తెలీదు. కానీ మీది ఆ క్యారెక్టర్ కాదు. ఎంతో స్ట్రగల్ ఫేస్ చేసి మీరు ఆ స్టేజ్‌కొస్తారు. వచ్చినా కూడా పాస్ట్ తాలూకా ఇంపాక్ట్‌ని గుర్తుపెట్టుకుంటారు. అది ఎలా ఉంటుందంటే చాలా చాలా పెయిన్ ఉంటుంది. నైట్ టైమ్స్ మీరు ఒంటరిగా ఎప్పుడైతే ఉంటారో ఆ టైంలో అదంతా గుర్తొచ్చి అది రిలేషన్‌షిప్ వైస్ అయినా కూడా లేదా కెరియర్ పరంగా, కెరియర్ పరంగా
ఏదైతే ఫైనాన్షియల్ పరంగా ఏదైనా కూడా అది గుర్తొచ్చి ఒకలాంటి ఒక బాధ, ఒక ఏడుపు అనేది ఉంటుంది. కానీ ఉంటుంది కానీ రోజంతా అది క్యారీ చేయరు. అక్కడ అది కూడా మీరు గమనించుకోవాలి. ఓన్లీ మీరు ఎప్పుడైతే పడుకుంటారో, మీరు ఎప్పుడైతే అలోన్‌గా ఉండి పడుకోవడానికి రెడీ అవుతారో, ఆ టైంలో ఈ పెయిన్ అంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది. దాంతో గుర్తొచ్చి ఏం చేస్తారో తెలుసా? ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. ఏదైతే మీ పెయిన్ ఉంటుందో, పెయిన్ వచ్చే ప్రతిసారి కూడా మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారనేది యూనివర్స్ చెప్తుంది. ఒక డివైన్ మెసేజ్ పంపిస్తుంది మీకు. కింగ్ ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇంకేముంది? ఇంకా మనం ఒక మనుషుల్ని చెప్పేటప్పుడు ఫస్ట్ ఒక ఎలా ఉంటుంది? రాజు, రాజు తర్వాత మంత్రి, మంత్రి తర్వాత సేనాధిపతులు, సేనాధిపతుల తర్వాత నార్మల్ ప్రజలు. ఇట్లా అందరి ఒక గ్రేడ్స్ ఇచ్చేటప్పుడు ఫైనల్ గ్రేడ్‌లో ఎవరుంటారు? ఫస్ట్ గ్రేడ్‌లో ఎవరుంటారు? రాజు, కింగే ఉంటారు. అట్లాంటి స్టేజ్‌కి మీరు వెళ్తారు. అది రిలేషన్‌షిప్ వైస్ అయినా, లేదు కెరియర్ వైస్ అయినా, డబ్బుల పరంగా అయినా అట్లాంటి స్టేజ్‌కి అంటే అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్‌తో, అంత తెలివితో, అంత ప్రతిదాన్ని హ్యాండిల్ చేసే ఆ కేపబిలిటీతో మీరు అంత స్ట్రాంగ్ అయి ప్రతి దాన్ని కూడా సాల్వ్ చేసుకుంటారు. అంటే పెయిన్ లోపలున్నా కూడా బయటికి కనిపించకుండా ప్రతి దాన్ని సాల్వ్ చేసుకొని హ్యాపీ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తారు అనేది ఇక్కడ ఈరోజు రీడింగ్‌లో వచ్చిన డివైన్ మెసేజెస్ గైస్. సో, ఇప్పుడు మీరెంత మీ యొక్క ఏదైతే మీ మైండ్‌సెట్ ఉందో, ఏదైతే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో దాని గురించి యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. మీరు ఎక్కడైతే ఉంటారో ఆ చుట్టూ ఏరియాస్ అన్నీ కూడా ఒక గ్రేస్‌ఫుల్‌గా అంటే షైనీగా గ్రేస్‌ఫుల్ అంటే హ్యాపీ మూమెంట్స్‌తో ఉంటాయి. అట్లాంటి మైండ్‌సెట్‌తో మీరు డెవలప్ చేసుకుంటారని. ఐయామ్ వర్తీ ఆఫ్ వెరీ బెస్ట్ ఇన్ లైఫ్. మీరు ఏదైతే బెస్ట్‌గా ఉంటుందో దాన్ని తీసుకోవటానికి మీరు వర్తీ అయిన పర్సన్ అని యూనివర్స్ చెప్తుంది గైస్. క్రియేట్ ఎనర్జీ సజెస్ట్ అండ్ బ్రిలియంట్ ఐడియాస్. మీరు ఎలాంటి ఐడియాస్, ఎలాంటి ఎనర్జీస్ క్రియేట్ చేస్తారంటే, ఒక సర్ప్రైజెస్ ఐడియాస్‌ని క్రియేట్ చేస్తారు. ఒక బ్రిలియంట్ ఐడియాస్‌ని క్రియేట్ చేస్తారు. అంత కేపబిలిటీ మీలో ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది. ఇవన్నీ నేను చెప్తున్న మెసేజెస్ కాదు. యూనివర్స్ నుంచి మీ యొక్క మైండ్‌సెట్ గురించి, మీ యొక్క ఎబిలిటీ గురించి యూనివర్స్ ఇస్తున్న మెసేజెస్ గైస్. సో, యూనివర్స్‌కి తెలుసు. ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళలో ఈ క్వాలిటీస్ అన్నీ దాగున్నాయి. ఒకవేళ మీరు వాటిని గుర్తించుండొచ్చు, గుర్తించకపోయి కూడా ఉండొచ్చు. ఎవరైతే గుర్తించారో వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీలో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని. ఎవరైతే గుర్తించలేదో వాళ్ళు మాత్రం బీ అలర్ట్, మీలో ఇవన్నీ ఉన్నాయి. మీరు గుర్తించుకోండి ఫస్ట్ అని యూనివర్స్ చెప్తుంది. ఐయామ్ డూయింగ్ ఇన్ ద బెస్ట్ ఐ క్యాన్. ఏదైతే బెస్ట్‌గా ఉంటుందో అవన్నీ మీరు ఎంత బెస్ట్ చేయగలరో అవన్నీ మీరు చేసుకుంటూ వెళ్ళగలుగుతారంట. అంటే మీ చేతనైనంత వరకు అంత బెస్ట్‌గానే చేయగలుగుతారు అనేది యూనివర్స్ మెసేజ్. ఐయామ్ ఏబుల్ టు క్రియేట్ ద లైఫ్ ఐ వాంట్. మీరు మీ లైఫ్‌ని ఎలా కా కావాలి అంటే నా లైఫ్‌లో ఇంత సంతోషంగా ఉండాలి. పలానా రోజు అలా ఉండాలి. లేకపోతే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని ఏదైతే ఊహించుకుంటారో, ఏదైతే కావాలి అని కోరుకుంటారో లైఫ్‌లో దాన్నంతటిని క్రియేట్ చేసుకోగలుగుతారు మీరు. అంత కేపబుల్ పర్సన్ మీరు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ గైస్. సో, చూసారు కదా రీడింగ్ అయితే ఈరోజు. సో, ఎవ్వరు కూడా రీడింగ్ చూసిన వాళ్ళు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా అలర్ట్‌గా ఉండండి. లైఫ్‌లో జరిగే ప్రతి విషయం. నేను మరీ ఆ పాయింట్‌ని ఎక్కువ స్ట్రెస్ చేసి అంత ఎక్కువగా నేను పట్టి చెప్తున్నానంటే జస్ట్ మీ లైఫ్‌లో ఏం చేంజెస్ జరుగుతున్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి. ప్రతి పాయింట్‌ని కూడా మీరు క్యాచ్ చేయండి. సో, అవన్నిటిని కూడా లైఫ్‌లో అప్లికబుల్ చేసుకోండి. లైఫ్ అనేది టర్న్ అయితే జరుగుతుంది. రీడింగ్స్ ఎవ్వరైతే ఫాలో అవుతారో వాళ్ళ లైఫ్‌లో కన్ఫర్మ్‌గా ఒక చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి యూనివర్స్ మీకు ఇట్లాంటి పాజిటివ్ మెసేజెస్ అన్నిటిని కూడా పంపిస్తుంది గైస్. చాలా లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మంది ఎందుకు రీడింగ్స్‌ని ఫాలో అవ్వలేరు? సో, ఎవరైతే రీడింగ్స్‌ని ఫాలో అవుతారో వాళ్ళ లైఫ్‌లో చేంజ్ అనేది కన్ఫర్మ్. నేను చెప్తున్నాను కదా! నేను ఎంతో మంది ఎక్స్‌పీరియన్స్‌లో చూసాను. సో, మీరేదైతే అంటే అన్ని విషయాలలో అని నేను చెప్పను. మీరేదైతే మనశ్శాంతిని కోరుకుంటున్నారో, లేకపోతే ఏదైతే
జాబ్ రిలేటెడ్గా కోరుకుంటున్నారో, ఏదైతే డబ్బు రిలేటెడ్గా కోరుకుంటున్నారో, ఏదైతే రిలేషన్షిప్ రిలేటెడ్గా కోరుకుంటున్నారో వాటిలో అయితే చేంజెస్ అయితే 100% కనిపిస్తాయి. సో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుంది, అర్థమవుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.